ఆ నుంచి 1 by 1. ఓకే. ఆ ఈ ఉ ఏ ఐ ఓ ఔ అహ. ఓయ్ రూరు ఏం చేసావురా? తినేసావా? రూరు సరే. ఖా ఫస్ట్ 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 గ ఇన్య చ జ ఇని త బ టాటా డడ అణ తాత తాత పాప బాబా గుడ్. చాక్లెట్ శాంక్షన్ నీకు. నువ్వురా నెక్స్ట్. వచ్చేస్తున్నా. బొంబాయి వేస్తాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్. చెప్పండి, చక్కగా చెప్పాలి. ఈ ఉ రు ఏ ఐ ఓ ఔ అహ ఖ గ ఇన్య చ జ అన థ చాచా జజ ఇన్య జ ఇని త డ అన టాట డ ఇని నా తాత దదనా ప బ మా యా ర ల వ షే ష స హ అళ అక్ష బండిరా. అయితే మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు, కొట్టుకున్నప్పుడు, తిట్టుకున్నప్పుడు ఇట్లనే తిట్టుకోండి. ఈ అనుకుంటూ కళ్ళు మూసుకున్నా రావాలి. కళ్ళు తెరిచినా గానీ ఆలు బండిరా వరకు రావాలి. నెక్స్ట్ క్లాస్ లో అనకూడదు, మంచిగా చెప్పాలి. ఏ టీచర్ చెప్పిందంటే, లలిత టీచర్ చెప్పిందంటే చెప్పినట్టు ఉండాలి. నెక్స్ట్ ఈ ఉ రు ఏ ఐ ఓ ఔ అహ క గ ఇన్య చ జ ఇని ట డ న త ద న ఫ భ మ యా రా లా వా సే ష సహ అలాక్ష బండిరా. వెరీ గుడ్, వెరీ గుడ్. నా ఫేవరెట్ స్టూడెంట్ అమ్మా తనైతే. తను మా ఫేవరెట్ స్టూడెంట్. నెక్స్ట్ ఈ ఉ రు ఏ ఐ ఓ ఔ అహ ఖ గ ఇన్య చ జ ఇని థ ద అన థ ద న ఫ భ మ యా రా లా వా సే ష స హ అలా అక్ష బండిరా. సరే, ఎక్కడ తప్పు చేసావు చెప్పు. ఎక్కడ ఒక చోట తప్పు చేసావు చెప్పు. అణ అనలే, అన్నావు ఇక్కడ. టట డడ అణ, తత దదన. ఓకేనా? నిద్రలో లేచినా చెప్పేటట్టు ఉండాలి, అట్లా ఉండాలి. నెక్స్ట్ కొత్త వాళ్ళ, తను కొత్తదా? కొత్త పేరేంట్రా? కావ్య. ఇవాళే వచ్చావా? ఆలోచా వచ్చు, దాని తర్వాత క నుంచి రాదు. సరే, రాసుకొని మిగతా తన దగ్గర ఉన్నారు కాబట్టి పక్కనే అవి రాసుకొని బండ్రా వరకు నేర్చుకో. ఓకే? బండ్రా కాదు, సరే. ఫస్ట్ వాళ్ళ వరకు ఫస్ట్. ఈ ఉ రు ఏ ఐ ఓ ఔ అహ అంతే.
కదా, మిగతా తన దగ్గర రాసుకొని నేర్చుకో. నెక్స్ట్ Okay. క్లాస్ ఒత్తులు చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా అంతేనా? 3 + 2 5 ఇవాళ అంతేనా? అంతేనా? తర్వాత ఒత్తులు, ఒత్తులు కా ఒత్తులు నేర్పే కదా. ఇప్పుడు కా ఒత్తు అయింది, బండి ఒత్తు సెకండ్ ఖా అయింది కదా, కక్క అయింది. గా నేర్పాలి. నువ్వు సెకండ్ కాక మీరు కొంతమంది రాలేదు, బట్ ఎనీహా వదిలేసే, ఇక మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు నేను. గా స్టార్ట్ చేద్దాం. గా తోటి డిక్టేషన్ రాస్తాడా? రాయండి వరుసగా డిక్టేషన్. రెడీ? ఒత్తులు లేకుండా గాతోటి ఇచ్చేస్తా ఒక 10. అందరు చెప్తున్నాను. గరళము, గరళము, గ రా అళ అళ అళ, గరళము. గరళం అంటే ఏంటో తెలుసా ఎవరికైనా? పాయిజన్, విషం. గరళము, గరళము. రాసారా? గరిక, 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 రాగుడిస్తే రి, క, గరిక. గమనము, గ మా నా మా కొమిస్తేమో గమనము, గమనము. గాలి, గాకు దిగ్గమిస్తే గా, లాగుడిస్తే లి, గాలి. గయా, గయా, యారాల వాలో యా, గయా. గతి, గా తాగుడిస్తే తి, గతి. తా తాగుడిస్తే తి, గతి. గతి రాసారా? గా తోటి ఏంటి? గల గల, చెప్పండి తొందరగా. గల గల, గల గల. గొంతు అంటే ఓతో. గా గొంతు రాస్తారా? గొంతు. గాకు ఓతం ఇస్తే గో, గోకు సున్నా పెడితే గోం, తాకు కొమిస్తే తు, గొంతు. అట్లాంటివి. ఇంకా గడప, గ టాటడాలో డా, పాప బాబాలో పా, గడప, గడప. గరిక, 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 గరిక. గ గ రాగుడిస్తే రి, క, గరిక. గరిక చెప్పానా? చెప్పాను. గాజులు, గా గాకు దీర్ఘమిస్తే గా, గా జాకొమిస్తే జూ, లాక్కొమిస్తే లు, గాజులు. గబ గబ, గబ గబ గబ. ఎన్నైనా 10 అయితే చాలు, అందరిని అడగాలి కదా. గబ గబ. ఎన్నైనాయి? కౌంట్. సరిగా ఒక్కొక్కరు చెప్పేసేయండి అక్కడ, మళ్ళీ లోపల అయిపోతుంది. గరళము, గరిక, గమనము, గాలి, గాయ, గతి, గలగల, గొంతు, గడప, గాజులు, గబగబ. గబగబ. గాయానా ఏంటది? గయా, గాకు దీర్ఘం లేదు, గయా. నెక్స్ట్. గరళము, గరిక, గమనము, గమనము, గాలి, గాయ, గా కాదు, గాయ కాదు, గయా. కాశీ గయా అనా? గయ, గతి, గలగల,
గలగల ఉమ్. దాని తర్వాత నాకు అది రాలేదు. చెప్పు నాన్న దాని తర్వాత పక్కన ఏంటి పక్కన అడుగు దానికి గొంతు రాలేదు, గొంతు రాయలేదు. సరే నెక్స్ట్ గ- గడప గాజులు. దాని తర్వాత గబా గబ 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 గబ. అంతేనా గుడ్ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఒరే తన మీ ఇంటి దగ్గరే ఉంటుందా కావ్య? తను మా చెల్లి మ్యామ్, రెండో చెల్లి. అవునా ఇప్పుడే చెల్లేనా? మరి ఇంకే హ్యాపీగా ముగ్గురు నేర్చుకోవచ్చు. నువ్వు నేర్పురా తనకి, మీ ఇద్దరు నేర్పండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ కి ఫాస్ట్ ఉండాలి. ఓకే నెక్స్ట్ వాళ్ళిద్దరు ఏరి ఇంకా ఇద్దరేరి దా 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 గరలం ఎక్కడ మీరు ఎక్కడ? వీడియో చెప్పండి. గరలము గరళము. నెక్స్ట్ గమనము గమన గుడ్. గణనము గాలి గాలి కరెక్ట్. గాము గాయ అందరూ అంతే చెప్పారు గాయ అని. నేను గయా అని చెప్తే గయా. గతి గుడ్ గలగల గుడ్. గొంతు నీ గొంతు ఇది గొంతు. సరే గడప గుడ్. గరిక గుడ్ గబలు గాజులు గాజులురా. గాజులు. చెప్పు. గరలం గమనము గమనము. చెప్పు గమనము. చెప్పు గానా కాదు గామా. చెప్పు గమనము గయ గతి గలగల గొంతు. నువ్వు చూడు పక్కన, నువ్వు చూడు ఏం చూసి చెప్తున్నాడు. నువ్వు చూసి చెప్పు వాడికి. ఏంటి చెప్పు. ఓకే గొంతు గొంతు. గడప. లలిత గారు ఒక 10 minutes టైం ఉందండి ఇంకా. అయిపోయింది. గాజులు. గబా
పాస్ అయిందా గబా గబా ఇంకా అయిపోయిందా అయిపోయింది ఆ? అయితే అయితే మీ ఇద్దరిలో తిను కొంచెం బాగా చేస్తున్నాడు, నువ్వు కొంచెం తక్కువ చేస్తున్నావు. అంటే నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ కి పిచ్చి ఫాస్ట్ గా ఉండాలి మీ ఇద్దరు. ఆ ఇద్దరు ఆడపిల్లలు బాగా చేస్తున్నారు, ఆ ఇద్దరు ఆడపిల్లలు పెద్ద పాప బాగా చేస్తున్నారు, రెండోది యావరేజ్. మీ ఇద్దరు మాత్రం ఇద్దరులో తిను బాగా చేస్తున్నాడు, నువ్వేమో కొంచెం స్లోగా ఉన్నావు. కాబట్టి ఇద్దరు కూర్చోండి, కంబైన్డ్ స్టడీస్ చేయండి. ఏమా కంబైన్డ్ స్టడీస్ చేసి ఈసారి చక్కగా చెప్పాలి. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళాలి. ఎప్పుడు కాగానేనా, వేరే పని లేదా మనకి? ఎప్పుడు ఇదేనా? నీకు మళ్ళీ హాలిడేస్ అయిపోయి స్కూల్ తెచ్చే లోపల పట్ట ఇంక తెలుగులో మాట్లాడేయాలి ఇంట్లో. మీరు ఇంకో నలుగురు ట్యూషన్ చెప్పాలి తెలుగులో. అర్థమైందా? నేను ట్యూషన్ చెప్తున్నాను కదా, అలాగే మీరు ఒక నలుగురు చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఇల్లు నేర్పాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద ట్యూషన్, స్పిరిట్ ఆఫ్ తెలుగు. ఓకే, అర్థమైందా? టైం లేదు, టైం షార్ట్ ఉంది. మీరు ఫాస్ట్ ఉంటే నేను ఫాస్ట్ ఉంటే, మీరు సరిగ్గా చెప్పకపోతే నేను చెప్పను. ఇప్పుడు కాక అయింది, గా అయింది, సెకండ్ గా నేర్చుకోండి. గా అవి నా గాలో గాకు దీర్ఘమిస్తే ఘా, అవి మీరు చేయగలరేమో చేయండి. ఓకేనా? ఓకేనా? ఎవరి సపోర్ట్ లేకుండా మీరు చెప్పాలి. నువ్వు చూడటం లేదు, నువ్వేదో మాట్లాడుతున్నాడు, ఇటు తిరగమను. మాట్లాడద్దు ఎవరితోటి. ఒక టీచర్ ట్యూషన్ చెప్తున్నా, ఓ టీచర్ మాట్లాడుతున్నా, నువ్వు వింటలేదంటే దట్ ఈస్ యు ఆర్ నాట్ హ్యావింగ్ రెస్పెక్ట్ ఆన్ ద టీచర్. అట్లా ఉండకూడదు. ఆల్వేస్ యూ షుడ్ షో ద రెస్పెక్ట్. 100% కాన్సన్ట్రేషన్ ఉంటేనే చదువు వస్తుంది. అంతే కదా, స్కూళ్ళల్లో అంతే కదా. ఇలా ఉంటే ఊరుకోరు కదా. అందుకని తెలుగు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. లైఫ్ లాంగ్ నీకు తెలుగు అనేది మాతృభాష, నేర్చుకోవాలి. ఎక్కడికి పోయినా అవసరం ఉంటుంది, మర్చిపోకూడదు. చీప్ గా ట్రీట్ చేయొద్దు. సరే, ఇప్పుడు నెక్స్ట్ మీరు జాగ్రత్తగా అన్ని మళ్ళీ మొదటి నుంచి అడిగిన తర్వాత కానీ నెక్స్ట్ క్లాస్ నేను స్టార్ట్ చేయను. ఒక్క తప్పు కూడా రావద్దు. అర్థమైందా? గుణింతాలు కూడా నేర్చుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, గుణింతాలు కూడా చెప్పా. కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తే కీకి దీర్ఘమిస్తే కీ, అవన్నీ చెప్పాను ఆల్రెడీ కదా. అవి కా నేర్చుకోండి. ఫస్ట్ కా నేర్చుకోండి. నేను రేపటి నుంచి అన్ని చెప్తా, స్టార్ట్ చేస్తా. రేపు వస్తారా? ఆర్ యూ రెడీ టు కమ్ టుమారో? చెప్పండి. రేపు ఫ్రీయేనా? 11 o'clock కి 11:30 వాళ్ళిద్దరు, వాళ్ళ ముగ్గురు వాళ్ళు రావాలి లైన్ లో. వాళ్ళు కూడా వస్తా అంటే 11:30 రేపు చెప్తా, స్టార్ట్ వస్తారా ముగ్గురు? 11:30 మీకు ఎప్పుడు పాసిబిలిటీ అయితే అప్పుడు కంటిన్యూస్ గా చెప్పేసుకుందాం. నాకు కానప్పుడు మళ్ళీ కుదరటం లేదు. శని ఆదివారాలు వద్దు, నాకు బిజీగా ఉంటున్నాను. సాటర్డే సండేస్ బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సో వీక్ డేస్ చెప్పుకుందాం. 5 days తొందరగా అయిపోతుంది. స్కూల్ తెచ్చే లోపల అయిపోతుంది కదా. ఓకేనా? బాయ్, ఆల్ ద వే. మంచిగా చూసుకోవాలి. తన్ని పికప్ చేయండి కావ్యాన్ని. ఓకే, చెప్పండి. ఏం లేదు, చెప్పండి. తెలుగు బుక్ ఏదైనా వీళ్ళకి ఏం తెప్పించమంటారు? అది మీకు తెలుగు వాచకం అని అక్కడ దొరుకుతాయి. ఏదది ఎక్కడండి? అది మనకు ఉన్నాయి కదా షాపు, అన్ని దొరుకుతాయి బాంబేలో. కదా ఒత్తులు అవి తెచ్చుకోవాలి, దీపాలు ఒత్తులు అవి తెచ్చుకోవాలి. గిరి వాళ్ళ దగ్గర ఎక్కడో స్టేషన్ దగ్గర, పాతంగ స్టేషన్ దగ్గర ఒక షాప్ ఉంటుంది. తెలుగు వాచకము ఫస్ట్ స్టాండర్డ్ తెప్పించండి, 1వ తరగతి. ఎక్కడ అడ్రస్ నేను పెడతానులేండి. మా వాళ్ళని అడిగి, షర్మిలాగా అడుగుతూ తెలుస్తుంది. ఎందుకంటే అందరు అక్కడికే పోతారు మన వాళ్ళంతా. కావాలంటే నేను వాట్సాప్ మర్చిపోయా. నేను ఎప్పుడు సరే, అదే దాని షాప్ పేరు ఏదో ఉంది, ఆ బజార్ పేరే వేరే కాదు. నేను చెప్తాను మీకు. ఓకేనా? ఇంట్లో కూడా మీరు బాగా ట్రైనింగ్ ఇస్తే విత్ ఇన్ 1 month వాళ్ళు చేసుకుంటారు. పెద్ద కష్టం కాదు. కాకపోతే బ్రేక్ ఉంటేనే, ఇండిసిప్లిన్ బ్రేక్ ఉంటేనే నాకు నచ్చదు, వాళ్ళకు రాదు. అది అవును. ఓకేనండి. బాయ్. ఒక్క నిమిషం తీసేయండి. నాకు తెలుగు చాలా కష్టమైంది.